అందాల ఈ సృష్టిని కల్పన, ఇది నీచే గీయబడిన స్వప్న కల్పన. ఈ అందాల సృష్టి, ఈ రమ్యమైనటువంటి కొండలు, ఈ సౌందర్యమైనటువంటి మానవుని యొక్క నివాస యోగ్యమైనటువంటి స్థలాలు, గృహాలు, ప్రకృతి, భగవంతుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషి స్వేచ్ఛగా దేవుడిచ్చినటువంటి స్వచ్ఛమైన గాలి తీసుకొని, దేవుడిస్తున్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను, ఆహారాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ ఆహారాన్ని తీసుకొని మనిషి సృష్టికర్త అయిన దేవునికి మహిమార్థంగా బ్రతకాలనేటువంటిది దేవుని ఉద్దేశం. మనిషి తన స్వార్థం కొరకు ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించకుండా తన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఈ లోకంలో మనిషి బ్రతకాలనేటువంటిది దేవుని ఉద్దేశం. పరలోకంలో దేవదూతల ద్వారా ఘనత పొందుతూ ఉన్నటువంటి దేవాతి దేవుడు భూలోకములో కూడా తన పోలిక చొప్పున ఒక మానవ నిర్మాణము ద్వారా దేవుడు మహిమనొందాలనేటువంటిది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ప్రకారం ఈ భూలోకంలో అందమైనటువంటి ప్రకృతిని దేవుడు తయారు చేసి ఆ మనిషికి కావలసిన జీవన విధానానికి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా సమకూర్చి, ఆహారానికి సంబంధించిన ఫలాలు సిద్ధపరిచి, త్రాగునీరుకు సంబంధించిన నదిని సిద్ధపరిచి, సకల సౌకర్యాలను మనిషికి దేవుడు అనుగ్రహించి, ఇవి అనుభవించండి, నా మహిమ కొరకు బ్రతకండి అని దేవుడు అలనాడు పితరులను నిర్మించి ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తే, దేవుని విరోధి అయిన అపవాది, పడద్రోయబడిన అపవాది మాటలు విని దేవుని ఆజ్ఞను మీరి దేవుడు వద్దని చెప్పిన పని చేసి శాపానికి, పతనానికి గురి అయి, ఆ శాపము పతనము ఈ రోజున ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ప్రాప్తి చెందే విధంగా చేసినటువంటి మన పితరుల యొక్క పొరపాటు నేటికి మనం అనుభవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుని కృపా బాహుళ్యం చొప్పున మనందరినీ కూడా క్షమించి పరలోక మహిమతో మనందరినీ కూడా నింపటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు, మానవ రూపాన్ని ధరించాడు, మనిషితో ఆయన మమేకమయ్యాడు. మానవులందరినీ కూడా అపవాది తలంపుల నుండి, అపవాది శోధన నుండి దేవుడు విడిపించి దేవుని రక్షణ సంకల్పంలో నిలబెట్టి ఆయన సిద్ధపరిచిన మహిమ కలిగిన పరలోక రాజ్యానికి వారసులు కావాలనేటువంటి దేవుని ముఖ్యమైన ప్రణాళిక చొప్పున ప్రభు తన ప్రేమను మనకు అనుగ్రహించిన దేవుడు అనుగ్రహించిన ఈ అందమైన ప్రకృతి, దేవుడు అనుగ్రహించిన ఈ అందమైన వాతావరణం, దేవుడు అనుగ్రహించిన ఈ అందమైనటువంటి ఈ పరిస్థితులన్నిటిని కూడా అనుభవిస్తూ ఈ సృష్టిని మనకు అనుగ్రహించిన దేవునికి మహిమార్థంగా మనం జీవించాలని ప్రభు యొక్క ఆశయం. ఆ విధానంలో మనం నడవటానికి, దేవుని ప్రణాళికలో నిలబడటానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ, మన అవసరతల కొరకు ఈ లోకంలో దినచర్యను కొనసాగించుకుంటూ దేవునికి మహిమార్థంగా ఈ లోకంలో జీవించడానికి ఎల్లప్పుడూ మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుని ప్రణాళికలోనూ దేవుని సంకల్పంలోనూ అడుగులు ముందుకు వేయటానికి, ఆయనకు అనుగ్రహించిన రక్షణ మార్గంలో స్థిరపడి ముందుకు కొనసాగునట్లు ఆయన ప్రణాళిక ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్.